నువ్వు వారి పట్ల దయను చూపుతావు, నేను వెళ్ళి చెప్పను, వాళ్ళు మరలా నా మీద తిరుగుబాటు చేస్తారు అనే సందర్భాన్ని ఉదహరిస్తాడు. తర్వాత నినివే పట్టణ ప్రజలకి యోనా గారు తన మనసును మార్చుకొని వెళ్ళి చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత వాళ్ళు మార్పు చెందుతారు. దేవుడు కూడా వారి పట్ల ఉగ్రత కురిపించకుండా ఏం చేస్తాడు, మళ్లించుకుంటాడు, దయను కృపను చూపుతాడు అనమాట. ఆయన ఆ కథ యొక్క సారాంశం అదే. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశాలు మార్చుకోడు. ఎప్పుడు మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన దయను చూపే విషయంలో, ఒకవేళ మనం పరిశుద్ధంగా లేకపోతే ఏం చేస్తాడు, ఆయన తన ఉద్దేశాన్ని మార్చుకుంటాడు. ఏ ఉద్దేశంలోకి వస్తాడు, మనకి ఇవ్వాల్సిన వాగ్దానం మనమే స్వతంత్రించుకోకుండా మన కోసం కాదు చేసింది, త్రోసివేయబడిన దేవదూతల కోసం చేసిన నిత్య నరకం ఉంటది కదా, దాన్ని స్వతంత్రించుకుంటాం. దేవుడు దానికి అనుమతిస్తాడు. మనల్ని నరకంలోకి నెట్టివేయడానికి ఆయన అనుమతిస్తాడు. ఆ విషయంలో మారుతాడు. ఆయన పరిశుద్ధత విషయంలో కానీ, ఆయన చేసిన నిర్ణయాల విషయంలో కానీ, ఆయన ఉద్దేశాల విషయంలో కానీ ఏమాత్రం మారదు. ఆయన ప్రణాళికలు, ధర్మశాస్త్రం, ఆయన చెప్పిన నీతి అప్పటికి ఇప్పటికీ ఒకటే నీతి, ఒకటే లా. ఇప్పుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది, ఈనాడు మనకి ఏమి ఇవ్వబడింది, పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడింది. రెండు కలిపిన పరిశుద్ధ గ్రంథం. ఇంకా రెట్టింపు అయింది కానీ ఆయన యొక్క నీతి న్యాయం తగ్గల. ఎప్పుడు ఒకేలాగుంటది. ఆయన నీతి న్యాయాలు జరిగించే దేవుడు. ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. ఆయనలో ఏమాత్రం మార్పు ఉండదు. కానీ మనలోనే మార్పు వస్తుంది. మనం ఎప్పుడు కూడా పరిశుద్ధతని పాటించడానికి, నీతిని అనుసరించి జీవించడానికి వెనకబడుతూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేస్తాం, నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటాం. మనలో స్థిరత్వం లేదు. ప్రభు ఎప్పుడు స్థిరం కలిగిన వాడే, ఆయన స్థిరుడే మన జీవితాల్లో. ఎందుకంటే ఇలాంటి పాపం అనే మన జీవితంలో చోటు చేసుకోబట్టి మనలో ఉండాల్సిన పరిశుద్ధత రాను రాను దిగజారుతుంది. దిగజారిన వారికి ఎవరితో ఉండే భాగ్యం లేదు. ఇదే విషయాన్ని హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి